మిస్ మధుమతి రచన గోవిందరాజ్ సీతాదేవి గారు. చదువుతున్నది దేవి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అయ్యయ్యో, ఇంత జరుగుతుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారా? ఇద్దరికి సర్ది చెప్పలేకపోయారా? ముందు పెళ్లి కానిచ్చేయలేకపోయారా? చెప్పారు కానీ వాళ్ళ మాటలు ఎవరూ వినిపించుకోవడం లేదు. శంకర్రావు గారి నన్న తగ్గమని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఆయన మండిపడిపోతున్నారు. ఆడపిల్ల వాళ్ళమైతే మాత్రం మనకి పరువు లేదా అంటున్నారు. సావిత్రమ్మ భర్తని బ్రతిమలాడుతోంది. వాళ్ళు భోజనాలు చేయకుంటే పోనీ మధుని పంపేద్దాం అని. వినేలా లేడు. ఆవిడ మాటే కాదు, ఎవరిది మాట వినడం లేదు. పరువు మర్యాద అనే విషయం ఆడపిల్ల వారికే కాదు, మగపిల్ల వారికి కూడా కావాలి. సర్దుకుపోవాల్సిన అవసరం వారికి ఉండాలి. ఇదే ఆయన మాట. అదిగో భార్యాభర్తలు ఇద్దరు వచ్చేస్తున్నారు. పురోహితుడు లగ్నం టైం అయిపోతోంది అని గోల చేస్తున్నాడు, కానీ శంకర్రావు వినిపించుకోవడం లేదు. శంకర్రావు సావిత్రమ్మ దగ్గరగా వచ్చేసరికి పెళ్లి పందిరిలో గుసగుసలాగిపోయాయి. శంకర్రావుతో గుసగుసలాడి మరో నలుగురు పెళ్లి పెద్దవాళ్ళు పెళ్లివారు విడుదలోకి వెళ్ళారు. రాజీ ప్రయత్నం మరోసారి చేయడానికి ప్రయత్నించారు. పెళ్లికొడుకు తండ్రి మండిపడుతున్నాడు. మా అల్లుడికి జరిగిన అవమానం సామాన్యమైందా? అతను అమ్మాయిని ఇంకా మా ఇంటికి పంపిస్తాడా? ఆడవా రకం అల్లుడు కాడయ్యా, ఫారెన్ అల్లుడు. ఇది గుర్తుంచుకోనక్కర్లా మీ వాళ్ళు? అతనికి జరిగిన అవమానం మాకు జరిగినట్టు కాదటయ్యా. నాకు చెప్పవచ్చారేంటి? వెళ్ళండి, వెళ్ళి ఆడపిల్ల వాళ్ళకి చెప్పండి. ఆయనకి చెప్పాం కానీ లాభం లేదంటారు. అవునా? చూడండి, ఆడపిల్లి వాళ్ళకే అంత అహంకారం ఉంటే మేమెందుకు తగ్గాలనుకుంటాం? ఆ మొండి శంకర్రావుకి బాగా బుద్ధొచ్చేలాగా చేసి మరీ పోతాం. వీళ్ళలాంటి మర్యాద ఎరగని వాళ్ళని ముందే తెలిసి ఈ వెధవ సంబంధం అసలు చేసుకోవాలి అనుకోకపోదు. మధ్యవర్తులు వచ్చి చేశారు. శంకర్రావుకి నచ్చ చెప్పాలని చూశారు. నా ఇంట్లో భోజనం చేయను అన్న వాళ్ళకి నా పిల్లని ఎలా ఇస్తాను? ఇది నాకు అవమానం కాదు? వాళ్ళు ఈ పెళ్ళి ఆపుకొని వెళ్ళిపోతే అది నీకు మరీ అవమానం కాదు? అలా వెళ్ళడంలో నాకు అవమానం కలుగుతుంది. సరే, వాళ్ళకు మాత్రం అది అవమానం కాదా? మధ్యవర్తులు ఇంకా విసిగిపోయారు. ఇద్దరు ఇలా మొండి చేయడం ఏం బాలేదు, విజ్ఞత అనిపించుకోదు. కొనుక్కున్నారు. అయినా మరో ప్రయత్నం చేద్దామని విడుదలోకి వెళ్ళారు. మధుమతి స్నేహితురాళ్ళు ఇద్దరు ఆదుర్దాగా మధుమతి అంటూ గదిలోకి వెళ్ళారు. బయట జరుగుతున్నదేం పట్టించుకోకుండా కలల్లో విహరిస్తున్న మధుమతిని చేతులు పట్టుకొని లేవనెత్తారు. బయట ఏం జరుగుతుందో తెలుసా అన్నారు. పెళ్ళికొడుకు వచ్చేసాడా? నన్ను తీసుకురమ్మంటున్నారా అంది. పిచ్చి మొద్దు, కొంప అంటుకుపోతోంది. ఎవరి కొంప? నీ కొంపే అంటూ జరుగుతున్న విషయం అంతా క్లుప్తంగా చెప్పేశారు. మధుమతి ముఖం క్షణం వెలవెలపోయింది. ఇప్పుడెలా అంది మొహం చిన్నగా చేసుకుని. ఈ విపత్తు దాటడానికి ఒకే ఒక మార్గం. నువ్వు పెళ్లి కొడుకు పేరున ఒక ఉత్తరం రాయి. మేము ఎలాగో అతనికి అందేలా చేస్తాం. అతనే వాళ్ళని ఆపగలిగేలాగా చేసి ఈ పెళ్ళి అయ్యేలాగా చేస్తాడు. చప్పున రాయివే. తెల్ల కాగితం పెన్ను వెతికి తెచ్చి మధుమతి చేతిలో పెట్టారు. మధుమతి కాగితం తీసుకుని ఏమని రాయనే అని అడిగింది మళ్ళీ. అబ్బబ్బా, నీమతి మండిపోను, ఇలా రాయి అంటూ చెప్పింది. మధుమతి ఆలోచిస్తూ స్నేహితురాలు మధుమతి చేతిలోని కాగితం లాక్కొని తనే చకచక రాసేసి ఇచ్చింది. కింద సంతకం చేయి చాలు. మధుమతి పెన్ తీసుకుని మళ్ళీ ఆలోచించింది. అతనికి ఈ విషయాలన్నీ తెలియవా? తెలిసే ఊరుకున్నాడా? కావచ్చు. అలాంటప్పుడు నేను ఉత్తరం రాసి మాత్రం ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉంటుంది. నీ అభ్యర్థనని తిరస్కరించాడు. నా మాట విను, సంతకం పెట్టు. మధుమతి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. స్నేహితురాలు నెత్తి కొట్టుకుంది. నీ ఆలోచన తెమిలేసరికి సమయం మించిపోతుందే కోపంగానే అంది. నేను ఇలా చేయడం మా మావయ్యని అవమానించడం కాదు? సూటిగా అడిగింది. నిజం సుమా, నాకంత ఆలోచన ఏం రాలేదు. నువ్వు మీ మావయ్య దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడు. మధుమతి మొహంలో అంతవరకు ఉన్న ప్రశాంతమంతా ఎగిరిపోయింది. మెల్లగా లేచింది. పెళ్లి పందిరిలోకి వచ్చింది. అక్కడ జరిగే చర్చలన్నీ వింది. బంధువులు శంకర్రావును ఒత్తిడి చేస్తున్నారు. నువ్వు నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటూ ఇలా కూర్చున్నావంటే చాలా అనర్థం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మధుమతికి పెళ్లి చేయగలరా? ఏ వరుడైనా ముందుకొస్తాడా? ఇవన్నీ ఆలోచించు. మధుమతిని బిడ్డలా పెంచావు. ఈ శుభ సమయంలో దానికి జీవితాంతం మంచి జరిగే పెళ్లి విషయంలో నువ్వు కాస్త తగ్గులే. వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడు. శంకర్రావు రెండు చేతులతోనూ తలపట్టుకో కూర్చున్నాడు. ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
పెళ్లివారు ప్రయాణం అయిపోతున్నారు. త్వరగా లేచిరా, మధుమతి కోసం లేచిరా శంకర్రావు. శంకర్రావు లేచాడు. మధుమతి పరుగున వచ్చింది. మేనమామని వాటేసుకుంది. ఆయన మేనకోడలి తల నిమిరాడు. మధు, వెళతానమ్మా, వెళ్ళి ప్రాధేయపడతాను, పెళ్లి కొడుకుని తీసుకొస్తాను. మామయ్య కన్నీళ్లు పొంగుకొస్తుండగా అంది మధుమతి. తప్పమ్మా, ఈ పచ్చని పెళ్లి పందిట్లో నీవు కన్నీళ్లు కార్చకూడదు. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. తప్పుకో. సావిత్రి రా. ఆయన ఉత్తరీయం భుజాన వేసుకున్నాడు. పదండి, త్వరగా వెళ్దాం, పెళ్లి కొడుకుని తీసుకొచ్చేద్దాం. శంకర శాస్త్రి గారు అన్నీ రెడీ చేయండి త్వరగా అంటూ హడావిడి పెట్టారు. మామయ్య, నువ్వు వెళ్ళొద్దు. తప్పు చేయకుండా క్షమించమని అడగవద్దు. ఆత్మగౌరవం వదులుకోవద్దు. వాళ్ళు వెళ్ళిపోతారా? వెళ్ళిపోని. చేతులు చుట్టేసింది మధుమతి. మధు శంకర్రావు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లింది. సావిత్రమ్మ లబలబలాడింది. మధుమతిని కోపం చేసింది. నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు, మేము మా పని మమ్మల్ని చేయని. వెళ్ళు, వెళ్ళమ్మా మధు అని రెక్కపట్టుకొని లాగింది. మధుమతి మేనమామను వదలలేదు. ఇంకా మధుమతి స్నేహితురాళ్ళు మధుమతికి మతిపోయిందని పళ్ళు కొరుక్కున్నారు. ఇది సినిమా కాదు, జీవితం. ఆడపిల్లకి పెళ్లిపీటల మీద పెళ్ళి ఆగిపోతే మళ్ళీ జరుగుతుందా? ఈ మధుమతికి బుద్ధి లేదు అని తిట్టుకున్నారు. ఆ పెళ్ళికొడుకి మనం అన్నీ చెప్దాం అనుకుని విడిదింట్లోకి వెళ్ళారు. అక్కడ పెళ్ళికొడుకు ఒంటరిగా దొరకలేదు. అందరిలో వెళ్ళి చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఈ పెళ్ళికొడుకు చదువుకున్నవాడే అయినా బుద్ధి లేదులా ఉంది అని గొణుక్కున్నారు. పాపం పెళ్ళికొడుకు ఈ పెళ్లి జరగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అక్కా బావలని బ్రతిమలాడి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు వినడం లేదు. తల్లిదండ్రులకి చెప్పాడు. ప్రయోజనం లేక తలపట్టు కూర్చున్నాడు అని చెవులు కొనుక్కుంటున్నారు కొందరు. మధుమతి స్నేహితురాళ్ళు వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతుందో అన్న ఆదుర్ద అందరి మొహాల్లో కనిపిస్తోంది. చేసిన వంటలన్నీ అలా చల్లారిపోయాయి. పెళ్లి పందిరి వెలవెలపోతోంది. టైం గడిచిపోతోంది. లగ్నం టైం దాటిపోయింది. మగ పెళ్లి వారు సామాన్లు సర్దుకొని వెళ్ళిపోయారు అన్న వార్త శంకర్రావు వరకు వచ్చింది. ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. సావిత్రి నెత్తి నోరు కొట్టుకుంది. కళ్ళు తుడుచుకుంటోంది. మధుమతి శూన్యంలోకి చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. కాలం ఆగకుండా దాని పని అది చేసుకుంటూ పోతోంది. మధుమతి పెళ్లికి రావాలని ప్రయత్నించి రాలేని సత్యవతి శుభాకాంక్షలు పంపించింది. ఉత్తరం కూడా రాసింది. చీ సౌ మధుమతికి ఆశీర్వదించి రాయనది. ఇక్కడ మేమంతా క్షేమం, మీరంతా క్షేమమని తలుస్తాను. అనారోగ్యం కారణం వల్ల నీ పెళ్లి నాటికి రాలేకపోయాను. నా ప్రాణం అంతా ఆ రోజు నీ దగ్గరే ఉంది. నీ పెళ్లి సులక్షణంగా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నాను. పెళ్లి కూతురుగా నిన్ను చూడాలని ఎంతో అనుకున్నాను, కానీ వీలు కాలేదు. నేను రాకున్నా నువ్వు పెళ్లి కొడుకు వచ్చి 2 రోజులన్నా నా దగ్గర ఉండి వెళ్ళండి. ఈసరికి నా గురించి అతనికి చెప్పే ఉంటావు కనుక ఈ ఉత్తరం చూపించు. అతను నిన్ను తప్పక తీసుకొస్తాడు. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆఖరిగా ఒక్క మాట, మీ అత్తయ్య మావయ్య రుణం తీర్చుకోలేనిది. వాళ్ళకి నా నమస్కారాలు చెప్పు. అంతే సంగతులు. ఉంటాను. ఇట్లు సత్యవతి. ఉత్తరం చదువుకున్న మధుమతి కళ్ళ నుంచి కన్నీళ్లు మెల్లగా కిందకి జారాయి. పెళ్లికి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. ఇల్లంతా ఏదో వెల్తిగా కళాహీనంగా కనిపిస్తోంది. పెళ్లి కోసం వేసిన షామియానా పెళ్లి కాకుండానే తీసుకెళ్ళిపోయారు. సావిత్రమ్మ శంకర్రావు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. మధుమతి ఇంటి పనులు చూస్తూ టైంకి కాఫీ భోజనం తయారు చేస్తోంది. ఇది మరీ బాధ కలిగించింది కాబోలు సావిత్రమ్మ లేచి చేసింది. మధుమతిని పనిలోకి రావద్దని వారించింది. నేను చూసుకుంటాలే అమ్మా, నువ్వు వెళ్ళు అంది. మధుమతి తల వంచుకొని గదిలోకి వచ్చేసింది. మనసులో ఏదో బాధ, సిగ్గు, అవమానం. ఏ ఆడపిల్ల జీవితంలోనూ జరగరానిది తన జీవితంలో జరిగిందే అన్న కించ మధుమతి మనసులో మదన పెడుతున్నాయి. అమ్మా నాన్న పోయినా నన్ను మంచి మనసుతో పెంచి పెళ్లి చేయాలనుకున్నందుకు అత్తయ్యకి మావయ్యకి ఇదా శిక్ష? భగవాన్, ఇలా ఎందుకు జరిగింది? ఎవరి పొరపాటు వల్ల ఇలా జరిగింది? ఆలోచిస్తోంది మధుమతి. ఎంత ఆలోచించినా జరిగిపోయిన కాలం తిరిగి రాదు. ఇది జీవితం, సినిమా కాదే అన్న ఫ్రెండ్స్ మాటలు చెవుల్లో గింగిరమంటున్నాయి. మామయ్య తప్పులేదు. ఆయన ఓర్పుగానే ప్రవర్తించారు. ఆ మగపెళ్లి వారే అంతస్తు పెద్దదని మురిసిపోతూ అహంకారం ప్రదర్శిస్తున్నారు. అభిమానవంతుడైన శంకర్రావు మనసుని గాయపరిచారు. ఫలితంగా ఇరువైపులా పట్టుదలలు పెరిగాయి.
పర్యవసానంగా పెళ్ళి పీటల మీదే ఆగిపోయింది. నిట్టూర్చింది మధుమతి. సత్యవతి ఆత్మీయమైన పిలుపుకి మరీ ఏడుపు వచ్చేసింది. ఎలా జరిగిందని ఉత్తరం రాసేసింది. శంకర్రావు 2 రోజుల వరకు గది తలుపులు తెరుచుకొని యువతలకి రానివాడు ఇవాళ బయటకు వచ్చాడు. చెప్పులు వేసుకొని బయటకు వెళ్తూ భార్యకు చెప్పాడు, సావిత్రి, మన మధుకి మరో సంబంధం చూస్తాను. 4 రోజులు తిరగకుండా పెళ్లి చేసేస్తాను. సావిత్రి జవాబు చెప్పలేదు. కానీ అలాగే చెయ్యండి అన్నట్టు తల ఊపింది. మళ్ళీ పెళ్లి కొడుకుల వేట ప్రారంభిస్తున్న మేనమామతో మధుమతి ఖచ్చితంగా చెప్పింది, మావయ్య, ఇంకా పెళ్లి ప్రయత్నం చేయొద్దు. అలా అంటే ఎలాగమ్మా? వాళ్ళు అలా కాదని వెళ్ళినంత మాత్రాన దేశంలో మరెవరు మంచివాళ్ళు లేరనుకున్నావా? ఉండొచ్చు, లేకపోవచ్చు. అదంతా నాకు అనవసరం. నేను ఏదైనా ఉద్యోగంలో చేరతాను. అది ఒక్కటి చూడండి చాలు. మధు, ఇలాంటి నిర్ణయానికి రాకు. ఉద్యోగినిగా ఉండే స్త్రీ జీవితానికి సుఖం ఉండదు. ఇంట్లోనూ బయట కష్టపడాల్సి వస్తుందమ్మా. పెళ్ళి వాయిదా వేసేయండి. అప్పుడు ఒక్క శ్రమతో తప్పిపోతుందిగా. శంకర్రావు ఎంత చెప్పినా వినలేదు. సావిత్రమ్మ చెప్పి చూసింది. పెళ్లితో ఆడదాని జీవితానికి ఒక స్థిరత్వం వస్తుందని, ఆ స్థిరత్వం ఎంత త్వరగా వస్తే అంత మంచిదమ్మా. నువ్వు ఎన్నేళ్ళు ఉద్యోగం చేసినా ఎక్కడో ఒకప్పుడు పెళ్ళంటూ చేసుకోవాలి కదా. అది ఇప్పుడే చేసుకో. నా మాట వినమ్మా మధుమతి. వినను. ఈ ఒక్క నిర్ణయం విషయం నాకు వదలండి అత్తయ్య. సావిత్రమ్మ మాట్లాడలేకపోయింది. పెళ్ళి అలా ఆగిపోనీయడం తమ పొరపాటేమో, అందువల్ల మధు మనసు బాగా గాయపడిందేమో అనే శంకర్రావు లోపలే కుమిలిపోసాగాడు. ఆ రోజు ఆవేశంలో ఆత్మాభిమానం అంటూ తను చేసుకున్న నిర్ణయం మధు జీవితంలో ఇలాంటి మలుపు తెస్తుంది అని అనుకోలేదు. అప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు మధుమతి తన మాటే సాగాలని మొండి పట్టుదల పడుతోంది. ఎలా ఆలోచిస్తూనే ఉన్నాడు శంకర్రావు. మధుమతి స్నేహితులను పిలిచి చెప్పించాడు, నేను నిర్ణయం మార్చుకో, మరో వరుణ్ణి వెతుక్కొస్తాం, పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళిపో అని. మధుమతి వినలేదు. నాకు కావాల్సింది పెళ్లి కాదు, ఉద్యోగం. అది దొరికితేనే నాకు ఇప్పుడు శాంతి కలుగుతుంది. ఇదే జవాబు చెప్పింది. శంకర్రావు తల పట్టుకున్నాడు. స్నేహితుల్ని సలహా అడిగాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేయని, తర్వాత పెళ్లి విషయం చూద్దు కానీ అన్నాడు. ఇంకా ఉద్యోగం వేట ప్రారంభించాడు. బీఎస్సీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. 2nd క్లాస్లో పాస్ అయింది మధుమతి. రోజులు దొర్లిపోతున్నాయి. వారాలు, నెలలుగా. ఊరిలో ఉన్న ఎక్కడా ఉద్యోగం దొరకలేదు మధుమతికి. తెలుగునాడు వారపత్రికలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు ప్రకటన చూసి అప్లికేషన్ పెట్టింది. ఇంటర్వ్యూ వచ్చింది. శంకర్రావు మేనకోడల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. మధుమతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిందని తెలిపారు. విలేకరి ఉద్యోగంలో చేరింది. ఎడిటర్ మధుమూర్తిని ఆత్మీయంగా పిలిచే వరకు ఏం చేయాలో, ఎలా చెయ్యాలో చెప్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్కి తన వెంట బయటికి తీసుకెళ్లేవారు శంకర్రావు గారు. ఒక వారం నుండి మధుమతికి ఒక చిన్న వాటా చూసి ఇరుగుని పొరుగుని పరిచయం చేసుకుని వెళ్ళిపోయారు. తల్లి లేని పిల్ల, ఉద్యోగం కోసం ఒంటరిగా వదలక తప్పడం లేదు అని అప్పగించి వెళ్ళారు. మధుమతికి కావలసిన సామాన్లు పంపారు. వంట చేసుకొని తింటూ వారపత్రిక ఆఫీసులకి వెళ్ళి వస్తోంది. ఈ పత్రిక యాజమాన్యం దినపత్రికతో పాటు వారపత్రిక కూడా నడుపుతున్నారు. అందువల్ల చాలామంది పనిచేస్తున్నారు. మధుమతికి మధుమూర్తి గారంటే గౌరవ భావం ఏర్పడింది. ఆయన మేధావి. వారపత్రికలో ఆయన ప్రత్యేకంగా ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వ్యాసాలంటే ప్రజలకి ఆసక్తి పెరిగిపోతోంది. ఈయన దగ్గరుండి చాలా విశేషాలు తెచ్చుకుంటా ఉంది. కొత్తల్లో అత్తయ్యని మామయ్యని వదిలి ఒంటరిగా ఉండడం భయంగా అనిపించింది. రాను రాను ఇలా గడపడం అలవాటుగా మారిపోయింది. ఈ ఒంటరితనంలో బాధ ఉన్నా నా కాళ్ళ మీద నేను నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను అనే తృప్తి మానసికంగా ధైర్యాన్ని ఇస్తోంది. ఇంటి పక్కనే ఉన్న రిటైర్ అయిన దంపతులు సాంబశివరావు, అనసూయమ్మ. ఆ ఇద్దరు మధుమతిని ఆత్మీయంగా చూసుకుని కొన్ని విషయాల్లో సాయపడుతూ అండగా ఉంటారు. శంకర్రావు వారం మేనకోడలి క్షేమం తెలపమంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. మధుమతి అశ్రద్ధ చేయకుండా జవాబులు ఇస్తూ ఉంటుంది. మధుమతి కాసేపు ఖాళీ సమయం దొరికితే చాలు తమ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జీవితం అంటే సినిమా కాదు కనుకనే ఒకటి జరుగుతోంది అనుకుంటే మరొకటి జరుగుతోంది. పెళ్ళయి గృహిణిగా బాధ్యతలు తీసుకోవాలి అని అనుకుంటే ఉద్యోగిని అయి ఒంటరి జీవితాన్ని సాగించాల్సి వచ్చింది. ప్రాణాలతో
పెంచిన అత్తయ్య మామయ్యని వదిలి ఉండాల్సి వచ్చింది. తనెప్పుడు ఉద్యోగం చేయాలి అని అనుకోలేదు. ఎంత చిత్రంగా పరిస్థితులు మార్పు చెందుతూ ఉంటాయి. తనకి తనే ఆశ్చర్యపోతూ ఉంటుంది. స్నేహితులు ఇద్దరు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఒక ఆమె విమల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. అక్కడ తన స్వీట్ హోమ్ని గురించి వారానికి ఒక 4 పేజీలు ఉత్తరం రాస్తూ ఉంటుంది. చంద్రిక అటు పెళ్లి కాక ఇటు ఉద్యోగంకు రాక ఇంట్లో ఉంటుంది. అన్న వదినల ఈసడింపు మాటలు పడుతూ తన బాధ ఉత్తరాల్లో నింపి పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన బాధలన్నీ రాస్తూ ఆఖరణ, నువ్వే అదృష్టవంతురాలివి మధుమతి, పెళ్ళి తప్పిపోయినా ఉద్యోగమైనా వచ్చింది. మా వాళ్ళు రికమెండ్ చేయించి అటు ఉద్యోగానికి వేయించలేరు, పోనీ కట్నం మరొక 4,000 ఎక్కువ ఇచ్చి వరుణ్ణి కొనివ్వలేరు. జీవితం అంటే అప్పుడే విసుగొచ్చేస్తోంది. ఈ పరిస్థితులు మారి ఏదో సుఖం వస్తుందని కలలు కందామన్నా నా మనసు ఒప్పుకోదు. యథార్థానికి దగ్గరగా లేని కలలు కనడం కూడా తప్పే అనిపిస్తుంది నాకు. నా సొంత విషయాల్లో బోరు కొట్టించాను కదూ. పోనీ కానీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఏ నవమన్మధుడనైనా చూసావా? పరిచయం అయిందా? అవ్వకపోయినా అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఇలా రాస్తుంది చంద్రిక. ఈ ఉత్తరాలు చదవడానికి ఒక్కొక్కప్పుడు విసుగు తెప్పిస్తాయి, మరో అప్పుడు జాలి కలిగిస్తాయి. మధుమతి అవసరమైన విషయాలకి మాత్రమే జవాబు రాస్తుంది. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. ఈ పత్రికా ఆఫీసులో వారిచ్చే జీతం తక్కువే, కొన్ని నెలల తర్వాత ఎక్కువ చేస్తారు అని తెలిసింది. వచ్చిన జీతాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ రోజులు దొర్లిస్తోంది. శంకర్రావు ఉత్తరాల్లో రాస్తూనే ఉన్నాడు, డబ్బుకి ఇబ్బంది పడవద్దు, కావాలంటే ఉత్తరం రాయమ్మా అని. మధుమతి రాయకుండానే సర్దుకుంటోంది. ఆఫీస్లో కామేశ్వరి, కరుణ తనలాగే చేరిన ఉద్యోగినులు. వాళ్లతో కాస్త పరిచయం అయింది. మెల్లమెల్లగా స్నేహాన్ని పెంచుకుంటోంది. రోజులు చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు రాత్రి అలసిపోయి పడుకున్నప్పుడు నిరంజన్ గుర్తుకొస్తాడు. అలా గుర్తుకు రాగానే కోపం ఎక్కువ అవుతుంది. చదువుకున్న ధైర్యం లేని పిరికివాడు కాకుంటే అతడు తల్లిదండ్రులు తానా అంటే తందానాన్ని వెళ్ళిపోతాడా? పెళ్ళికూతురు మనసు ఎంత గాయపడుతుందో కాస్తన్నా ఆలోచించాడా? మనిషి చూడబోతే అందంగా 6 అడుగుల పొడుగు, వ్యక్తిత్వం ఉట్టిపడేలాగా కనిపించాడో నేను భ్రమపడ్డానో ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది మధుమతి. ఆ నిద్రలో ఏవేవో తీయని కలలు. నిరంజన్ వచ్చినట్టు, తనది తప్పైందని క్షమించమని చెప్పినట్టు, పెద్దవాళ్ల మాట నేను కేర్ చేయను, నాతో రా, రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాను, నీకోసమే నేను నిరీక్షిస్తూ నీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని అంటాడు. మధుమతి మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. చప్పున మెలకు వస్తుంది. కాసేపు తనెక్కడుందో అర్థం కాదు. అర్థమైన తర్వాత దిగులుగా అనిపిస్తుంది. ఇదంతా కళ. ఈ కళ నిజం కాదు. కావాలనుకోవడం తెలివి తక్కువతనం. ఈసరికి అతను ఏ భాగ్యవంతుల అమ్మాయినో పెళ్ళాడి హాయిగా సంసారం చేసుకుంటూ ఉండి ఉంటాడు. అసలు ఇలా తన పెళ్ళి ఒక మధుమతి అనే అమ్మాయితో కాబోయి తప్పిపోయిందని కానీ, ఆ పిల్ల అలాగే ఉండిపోయిందని కానీ గుర్తుండి ఉంటుందా? ఉండదు. అతను మగాడు కనుక అన్నీ మర్చిపోతాడు తేలిగ్గా. నిరంజన్ అంటే కోపం పెరిగిపోయింది. ఈ కోపంతో ఇంక రాత్రంతా నిద్ర ఉండదు. అశాంతి. ఈ అశాంతితో వేగి ఏ రాత్రి 3 గంటలకో కాస్త నిద్ర వస్తుంది. గతంలోంచి వర్తమానంలోకి వచ్చేసరికి ఎదురుగా ఎడిటర్ మధుమూర్తి గారు నిలబడి ఉన్నారు. ఆయన నవ్వుతూ తననే పరకాయించి చూస్తున్నారు. తను గాబరా పడింది. హడావిడిగా లేచి నిల్చుంది. ఏదో చెప్దామని చూసేసరికి వెళ్ళిపోవడం చూసి సిగ్గుతో ముడుచుకుపోతూ తాను గృహోన్ముఖురాలైంది. ఉదయం 9 గంటలు కావస్తోంది. మధుమతి ఆఫీస్కి బయలుదేరింది. బస్ స్టాప్కి వచ్చి నిల్చుంది. బస్సులు వస్తున్నాయి. స్టేజీలో ఒక్కటి ఆగడం లేదు. అరగంట గడిచింది. రద్దీగా ఉన్న ఓ బస్సు వచ్చి ఆగింది. ఎలాగో ఎక్కేసి అమ్మయ్య అనుకుంది. బస్ డ్రైవరు లోపలికి నడవండమ్మా అంటే కసురుకుంటున్నాడు. ఒక్కరూ నిల్చున్న చోటు నుంచి కదలడం లేదు. బస్సు బయలుదేరింది. డ్రైవరు మళ్ళీ గొణిగాడు. లోపల ఖాళీ ఉంటే ఇలా ఒంటికాల మీద నుంచోవడం మాకు మాత్రం సరదానా? ఒక ఆమె ముఖం చిట్లించి అంది. కండక్టర్ టికెట్ అంటూ ఆడవాళ్ళని ఒత్తికించుకుంటూ డబ్బు తీసుకొని టికెట్లు చించుతున్నాడు. వెధవ బస్సులు ఎప్పుడూ రద్దీనే. ఒక లావుపాటి ఆమె నలిగిపోతూ కోపగించుకోసాగింది. మరో 10 బస్సులు వేయకూడదు ఆర్టీసీ వాళ్ళు,
ప్రజలు అలా అవస్థలు పడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూడరే, ఏం చేస్తారు? కొత్త బస్సులు అంటే మాటల్లో రాదు, మూటలతో వస్తుంది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.